హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వేడి వేడి ఎండాకాలాన్ని చల్లగా మార్చే 3 రకాల ఫ్రూట్ జ్యూసులు మీకోసం చూపిస్తున్నాను. ఎంతో ఈజీగా ఇంట్లోనే 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియోలో వాటర్ మిలన్, గ్రేప్స్ అండ్ కీరా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా జ్యూస్ల కోసం నిమ్మకాయలను కోసుకుందాం. రౌండ్గా కోసినవి గ్లాస్ డెకరేషన్ కోసం, చిన్న చిన్న ముక్కలుగా కోసినవి జ్యూస్ కోసం ముందుగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను చక్కెరని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను మరియు పోలోను కూడా పౌడర్లా చేసి రెడీగా ఉంచుకుంటున్నాను. పోలో మనకి ఈజీగా ఏ కిరాణా షాపులోనైనా 5 రూపాయలకే దొరుకుతుంది. ఇది ఖచ్చితంగా వేసుకోవాలండి, దీని వలన చాలా టేస్ట్ వస్తుంది. వీడియో తీయడం మర్చిపోవడం వలన మీకు చూపించలేకపోతున్నాను. ముందుగా వాటర్ మిలన్ జ్యూస్ కోసం ఒక గ్లాసులోకి నిమ్మకాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఫ్రెష్ పుదీనా ఆకులను తెంపి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సన్నగా కోసి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కల్ని వేసుకోవాలి. విత్తనాలు తీసివేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను చూపిస్తున్న విధంగా ఒక చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వలన మనం వేసిన నిమ్మకాయ, పుదీనా, వాటర్ మిలన్ టేస్ట్ కలిసి తాగేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పోలో పౌడర్, 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ మరియు చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు గ్లాస్లోకి చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ ముక్కల్ని వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ పైన మరలా కొంచెం వాటర్ మిలన్ ముక్కల్ని వేసుకొని ఒక చిన్న ముక్క నిమ్మకాయని పిండుకోవాలి. ఫైనల్ గా సోడాతో గ్లాస్ ని నింపుకోవాలి. సోడాని గ్లాస్ కి దగ్గరగా ఉంచి పోసుకోవాలి. పైనుండి పోస్తే మొత్తం పొంగిపోతుంది. అందుకే నేను చూపిస్తున్నట్టుగా కింది నుండి పోసుకొని ఒక చెంచాతో మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత సోడాతో గ్లాస్ ని నిండుగా నింపుకోండి. ఇప్పుడు నిమ్మకాయ ముక్కతో, పుదీనాతో రెస్టారెంట్ స్టైల్లో గ్లాస్ ని డెకరేట్ చేసుకోండి. నెక్స్ట్ గ్రేప్స్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం గ్రేప్స్ ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లాస్లోకి నిమ్మకాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న గ్రేప్స్ ముక్కల్ని వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఫ్రెష్ పుదీనా ఆకులను వేసుకోవాలి. చపాతీ కర్రతో ముందు చూపించినట్టుగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వలన మనం వేసిన గ్రేప్స్, నిమ్మకాయ, పుదీనాల ఫ్లేవర్ కలిసి తాగేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 చెంచా పోలో పౌడర్, 2 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ మరియు చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ ని వేసుకొని నిమ్మకాయ ముక్కల్ని పిండుకోవాలి. వీటిపైన మరలా కట్ చేసిన గ్రేప్స్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు సోడా గ్లాస్ నిండా పోసుకొని ఒక చెంచా సహాయంతో బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక సోడాతో గ్లాస్ ని నిండుగా నింపుకోవాలి. నిమ్మకాయ ముక్క, గ్రేప్స్ మరియు పుదీనాలతో రెస్టారెంట్ స్టైల్లో గ్లాస్ ని డెకరేట్ చేసుకోండి. నెక్స్ట్ కీరా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కీరాను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్లాస్లోకి నిమ్మకాయ ముక్కల్ని, కీరా ముక్కల్ని మరియు ఫ్లేవర్ కోసం పుదీనా ఆకులను వేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా కీరా, నిమ్మకాయ, పుదీనా ఫ్లేవర్ కలిసేటట్టుగా చపాతీ కర్రతో బాగా ఒత్తుకోండి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ ముక్కల్ని ఇందులో పిండుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 చెంచా పోలో పౌడర్, చిటికెడు ఉప్పు మరియు 2 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ ని వేసుకోవాలి. తర్వాత గ్లాస్లోకి చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ ని వేసుకోవాలి. గ్లాస్ నిండా సోడాను పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక చెంచా సహాయంతో బాగా కలుపుకోవాలి. ఫైనల్ గా సోడాతో గ్లాస్ ని నింపుకొని కీరా, నిమ్మకాయ మరియు పుదీనాతో గ్లాస్ ని డెకరేట్ చేసుకోవాలి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ పెట్టండి.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.